నేను విన్నానని జగన్మోహన్ రెడ్డి 2019 పాదయాత్ర తెలంగాణ కంటే మెరుగైన జీతం ఇస్తాం అని చెప్పి అక్కమ్మల చెల్లెలని చెప్పి ముద్దులు పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 4.5 సంవత్సరాలు అవుతుంది. మీ వైపు కూడా కన్నెత్తి చూడలేదు. ఇప్పుడు 26 రోజులు దగ్గరికి వచ్చింది. మీ వైపు కనీసం చర్చలు కూడా పిలిచే పరిస్థితి లేదు. ఇప్పుడు తాజాగా పబ్లిక్ ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి ఎస్మా ప్రయోగం చేస్తా ఉన్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటమ్మా? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. మేము ఇది ఎప్పుడైతే జగనన్న గారు తన పాదయాత్రలో మేమున్నామమ్మా, మేము విన్నాము మీ బాధలు, మేము గవర్నమెంట్లోకి వస్తే, మేము మా ప్రభుత్వంలోకి వస్తే మేము మీ జీతాలు పెంచుతాము, తెలంగాణ మీద 1000 రూపాయలు పెంచుతామని చెప్పేసి మాకు మాట ఇచ్చారు. అదే మాట కోసం మేము 4.5 సంవత్సరాల నుంచి సావధానంగా నెమ్మదిగా మేము గవర్నమెంట్కి చెప్తున్నాం. కానీ ఇప్పటి వరకు వెళ్ళలేదు. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా గట్టిగా ఉంటుందండి మా సమ్మె. అయితే ఇప్పటి వరకు 26 రోజులు చేశాము. ఇది 26వ రోజు సమ్మె. ఏదైతే మాట ఇచ్చారో జగనన్న గారు ఆ మాట నిలబెట్టుకోమని మేము అడుగుతున్నామే. మేమైతే ఏ గొంతెమ్మ కోరికలు కోరలేదండి. మాకు ఇచ్చిన గ్రాడ్యుయేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే అమల్లో పెట్టిందో ఆ గ్రాడ్యుయేటీ అమలు చేయమంటున్నాము. అంతేకాకుండా తెలంగాణ మీద 1000 రూపాయలు పెంచమని, కనీస వేతనం 18,000 చేయమని మా యొక్క డిమాండ్. అవి 2 చేయమని మా గొంతెమ్మ కోరికలు కోరకుండా అవి 2 కోరికలు మెయిన్ డిమాండ్స్గా మేము అడుగుతున్నాం. ఈ 26 రోజుల సమ్మె తర్వాత ఈ రోజు ప్రత్యేకంగా జీవో నెంబర్ 2 విడుదల చేసి అస్మా ప్రయోగిస్తామని చెప్తున్నారు. సార్ జగన్ సార్, మీరు ఏది ప్రయోగించినా మేమైతే సమ్మె విరమించము. మీరు పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే అక్కడే సమ్మె చేస్తాం, టెంట్లో కూర్చుంటే అక్కడే సమ్మె చేస్తాం. మా కోరికలు ఏవైతే నెరవేరుతాయో, మావి ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ నెరవేరే వరకు మేము ఎక్కడైనా సమ్మెకి రెడీ అండి. మేము చేసేది 6 సేవలు మా అంగన్వాడీలోని. 7వ సేవ ఏంటంటే మిమ్మల్ని దించడమే సార్. 6 సేవలు మేమైతే ఎంత కర్తవ్యంగా ఎంత బాగా నిర్వర్తిస్తున్నామో 7వ సేవ మిమ్మల్ని దించేదే, ఈ ప్రభుత్వాన్ని దించేదే 7వ సేవగా మేము నిర్ణయించుకున్నామండి. ప్రతిరోజు ఇప్పటి నుంచి ఏంటంటే గడప గడపకి మేము ప్రచారం చేస్తామండి. మేము అడిగే 2 డిమాండ్స్, ఆ డిమాండ్స్ మాకు అమలు చేయట్లేదు. సో గడప గడపకి మేము ఉచితంగా ఫ్రీగా వెళ్ళి ఇలా ఉన్నాయి మా డిమాండ్స్. మీరు ఎలాగైతే గడప గడపకి ప్రోగ్రామ్ చేస్తారో మేము ఇక నుంచి ఏంటంటే మా ఏరియాలో గడప గడపకి వెళ్ళి మేము చేస్తాం సార్. మాకు జగనన్న గారు ఇలాగ మాట ఇచ్చారు, మేము విన్నామమ్మా, మేము ఉన్నాము అన్నాళ్ళు మాట తప్పారు, మడం తిప్పారని మేము కూడా ప్రచారం చేస్తాం. మా మీద మీకు ఎందుకండి ఇంత నిర్దయ? ఏమో మాకు అర్థం అవ్వట్లేదండి. మీరు మా జీతాలు పెంచమని అంటే ఏదో కోట్ల ఆస్తి మాకు ఇమ్మని అన్నట్టుగా ఫీల్ అవుతున్నారో ఏంటో అర్థం అవ్వలేదు. మీ అమ్మగారు మీకు చిన్నప్పుడు భారత రామాయణాలు చెప్పారో లేదో నాకు తెలీదు. భారతంలోని ఒక ద్రౌపదిని నిండు సభలో అవమానించినందుకు కాను కురుక్షేత్ర యుద్ధం జరిగింది. కొన్ని వేల మంది, లక్షల మంది చనిపోయారు ఒక్క ఆడదాన్ని అవమానించినందుకే. మరి ఇన్ని లక్షల మంది ఆడవాళ్ళని రోడ్డు మీద పీడిపించి కొట్టించి ఇన్ని రకాలు చేస్తున్నారు కదా. దీని పర్యవసానం కూడా మీ గవర్నమెంట్, మీ ప్రభుత్వం అనుభవిస్తుంది. ఇది మాత్రం తథ్యం. మరి ఒక్కనాడు సీతమ్మ దేవిని అరణ్యవాసంలో పెట్టినందుకు ఆవిడ కంటి వేడికి లంకాదానం అంతా కాలిపోయింది. ఈ విషయాలు మీకు తెలుసో లేదో, మీ పెద్దవాళ్ళు కానీ మీ చిన్నవాళ్ళు కానీ ఎవరైనా చెప్పున్నారో లేదో తెలియదు. ఒక ఆడదాని కన్నీటి వేడికే లంకాదానం జరిగింది. ఇంత లక్షల ఆడవాళ్ళ కన్నీటి వేడికి ఈ గవర్నమెంట్ కూడా తప్పకుండా తగలబడిపోమని కాదు, ఆ గవర్నమెంట్ మేము కూడా ఉన్నాం కాదు. కానీ ఈ ఒక్క విషయంలో మీరు ఎందుకు వెనకడుగేస్తున్నారు? మాకు అర్థం కాలేదు. మేము చేసిన తప్పేంటి మాకు చెప్పండి. మీకు జీతాలు పెంచడానికి డబ్బులు చాలేవు అని అనడానికి మేము నమ్మము. ఎందుకంటే మీరు 3,000 రూపాయలు పెన్షన్ పంచుతామని చెప్పి సంవత్సరానికి 1000 చొప్పున పెంచుకుంటూ వచ్చారు. అలా మా జీతాలు కూడా ఒక్కొక్క 1000 రూపాయల చొప్పున పెంచినా ఈ పాటికి మీకు ఈ దుస్థితి, మాకు ఈ దుర్గతి వచ్చి ఉండేది కాదు. మీరు కనీసం మా విషయాలు ఆలోచించండి, మా ఎంత దయించండి. మీ అక్క చెల్లెమ్మలో అందరినీ అంటున్నారు కానీ మేము మీకు అక్క చెల్లెలు కనిపించట్లేదా? పోనీ అమ్మలైనా గౌరవిస్తారా? అమ్మలాగైనా చూడండి, ఆయమ్మలైనా సరే చూడండి, మమ్మల్ని కాస్త ఆదరించండి. మీ గవర్నమెంట్ నిలబడాలి. మేము ఉన్నది పాతవే అడుగుతున్నాం. కనీస వేతనమే చేయమన్నాం. సుప్రీంకోర్టులో ఆర్డర్ ఇచ్చింది, దాన్ని మీరు గౌరవించలేదు. మరి మీ అమలుని మేమెలా గౌరవిస్తామండి? యథారాజా తథా ప్రజ అన్నారు కదా, అదే రాజుగారి పాటలో మేము కూడా నడుస్తాం అనమాట. సుప్రీంకోర్టు మీరు అమలు చేయలేదు, మీ వాగ్దానం కూడా మేము అమలు చేయలేకపోతున్నాం. మా జీతాలు తప్పకుండా పెంచి తీరాలి. పెంచి మీరు మంచిగా గద్దెది మారితే చాలా మంచిది. మీరు ఏ ప్రయోగాలు చేసినా మాకు పెద్ద వింతేం కాదండి. అది ఏముందిలేండి, అది విష ప్రయోగం చేసినా సరే ఆ మంచి మార్పాను అంతా మీకే తక్కుతుంది. విష ప్రయోగం జరిగి చనిపోయినా సరే ఆ గవర్నమెంట్ మీకే ఆ పేరు మిగిలిపోద్ది. తరతరాలుగా కాదు, చరిత్రలో మీ పేరు నిలబడిపోద్ది.
ఇంతమంది లక్షల మంది 27 రోజుల పాటు చేసిన అంగన్వాడీ టీచర్ల ధర్నాని చరిత్రలో మీ డైరీలో రాసుకోండి, చాలా బాగుంటుంది. మీ నాన్నగారిని మించిన మంచి కొడుకు అనిపించుకున్న ఉండాలంటే మీరు మాకు తప్పకుండా న్యాయం చేసి తీరాలి, అంతే. ఇప్పటికీ కూడా మీ చర్చలకు రాకపోయి మీ కోరికలు నెరవేర్చకపోతే ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చేస్తామండి, గవర్నమెంట్ని మార్చాలనుకుంటాం. మార్చాలంటే ఏదైనా మా ఆడవాళ్ళ చేతుల్లో ఉంది. కుటుంబాన్ని మంచిగా మార్చాలన్నా, మొగుడిని మార్చుకోవాలన్నా, మొగుడిని చెడదాలు పంపించాలన్నా మా చేతుల్లో ఉంది. అలాగే దేశాన్ని చేయాలన్నా మా సెంట్రల్ గుడ్ విల్గా నడిపించుకుంటున్నాం మేము. అలాంటిది గవర్నమెంట్ మార్చడం మాకు ఎంతేం కాదు, గొప్పేం కాదు, తప్పకుండా చేసి తీరుతాం. మాకు మాత్రం న్యాయం చేసి తీరాలి సార్. ఇది చాలా రిక్వెస్ట్, ఆనరబుల్గా కూడా కాదు, జస్ట్ డిమాండ్ కూడా, తప్పకుండా చేసి తీరాలి.